హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రెగ్యులర్గా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియో దేనికోసం అంటే, మీరు చూస్తున్నట్టుగానే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేనైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా చదవాలి అవన్నీ కూడా చెప్పాను కదా. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను, సబ్జెక్ట్ వైజ్ ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, అండ్ అలానే ఒక్కొక్క మ్యాథ్స్ నుండి చూసుకుంటే, ఫిజిక్స్ నుంచి చూసుకుంటే, కెమిస్ట్రీ నుంచి చూసుకుంటే ఉన్న చాప్టర్స్ నుండి ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ని మీకు యూట్యూబ్లో ఎవరైతే తీసుకురాలేదు, చాలా రేర్. ఇదంతా నేను ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీ పాలిసెట్కి సంబంధించి వాటి యొక్క అనాలిసిస్ బేసిస్ మీద మీకైతే నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ రోజు నేను చెప్పాలనుకుంటుంది ఏపీ పాలిసెట్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ మార్క్స్. ఓకే, సో మీకున్న టోటల్ కెమిస్ట్రీలో ఉన్న 6 చాప్టర్స్ నుండి నేనైతే ప్రతి ఒక్క చాప్టర్కి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎంత వెయిటేజ్ వచ్చింది, ఈ ఇయర్లో ఎంత వెయిటేజ్ రాబోతుంది అని ఒక ఎస్టిమేషన్కి అయితే చెప్తాను. సో ఈ ఇయర్ వచ్చేది నేను ఎస్టిమేషన్కి చెప్తాను, బట్ ప్రీవియస్ ఇయర్స్ అనేది పేపర్స్ నుండి అనాలిసిస్ చేసిందే, ఇదైతే పర్ఫెక్ట్ అనాలిసిస్. ఈ ఇయర్ వచ్చేది మాత్రం ఎస్టిమేషన్కి మనం చెప్తాం. ఓకేనా? సో క్లియర్ కట్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ కోసం. అండ్ అలానే డే ఆఫ్టర్ టుమారో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకైతే ఫిజిక్స్ అండ్ అలా మ్యాథమెటిక్స్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో టోటల్గా మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ సిలబస్లో మనం చూసుకున్నట్టయితే, సో టోటల్గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ సిలబస్లో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అనేది తీసేశారు. అండ్ అలానే ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఓకే, ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా తీసేశారు. టోటల్గా మీ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కనుక మీరు చూసుకున్నట్టయితే టోటల్గా 14 చాప్టర్స్ ఉండడం జరుగుతున్నాయి. ఆ 14లో మీకైతే ఈ ఇయర్స్ ఎస్ఎస్సి చదువుకున్న వాళ్ళకి 12 చాప్టర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశారు. ఆ 12 చాప్టర్స్ దాంట్లోని ఫిజిక్స్కి ఫిజిక్స్ అలా ఉంచేసి కెమిస్ట్రీలో మీకు ఉన్న 6 చాప్టర్స్ నుండి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ని, ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ దీనికి సంబంధించిన వెయిటేజ్ని అయితే తీసేశారు. అవును కదా? అండ్ రిమైనింగ్ మీకు మిగిలిన ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఓకే, ఈ 4 కాన్సెప్ట్స్ మాత్రమే మీకు ఈ ఇయర్ ఎస్ఎస్సి సిలబస్లో అయితే పెట్టడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 2018 అండ్ 2019 ఆల్మోస్ట్ 2020 ఈ 3 years అనాలిసిస్ చూసుకొని మీకైతే నేను ఇప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారనే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు మ్యాక్సిమం వెయిటేజ్ అనేది మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుండి వస్తుంది ప్రతి ఇయర్. ఇట్స్ అప్ టు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ నుండి 8 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అడుగుతున్నారు. సో మనం ఒక్కొక్క ఇయర్ 6, ఒక ఇయర్ 8, ఒక ఇయర్ 7 అలా అడుగుతున్నారు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి టోటల్గా 6 to 8 క్వశ్చన్స్ అయితే మనకైతే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. ఇన్ బిట్వీన్ 6 to 8 క్వశ్చన్స్. 6 క్వశ్చన్ కన్నా తక్కువ అయితే ఇప్పటి వరకు అడగలేదు. బట్ ఈ ఇయర్ ఎలా అడుగుతారు అనేది నేను ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత చెప్తాను. ఓకేనా? అండ్ అలానే ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ ఈ ఇయర్కి అయితే లేదు, బట్ ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారో మీకు ఒకసారి తెలియాలి, చూడాలి కదా. సో అందుకని మీకైతే ప్రీవియస్ ఇయర్ దీని నుంచి మీకైతే ఓన్లీ 3 మార్క్స్ అడిగారు. ఒకసారి అయితే 4 క్వశ్చన్స్ వరకు అడిగారు. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. అండ్ అలానే చూసుకున్నట్టయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుండి మీకు రెగ్యులర్గా ప్రతి ఇయర్ 5 క్వశ్చన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మనకైతే అడుగుతున్నారు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి. ఓకేనా? 5 క్వశ్చన్స్ అయితే మనకైతే ఖచ్చితంగా మనకైతే దీని నుంచి ఈ సబ్జెక్ట్ ఈ వెయిటేజ్ అయితే వస్తుంది ఈ చాప్టర్ నుండి. సో వెల్ అండ్ గుడ్గా ప్రిపేర్ అవ్వండి ఈసారి కూడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాసిడ్ బేసెస్ సాల్ట్స్ నుండి ఆల్మోస్ట్ ఇట్స్ 5 క్వశ్చన్స్ అగైన్. ఓకే, మళ్ళీ 5 క్వశ్చన్స్ అయితే దీని నుండి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు చదువుకుంటేనే మీరైతే మంచి స్కోర్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ అలానే ఎవ్రీ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి ఆల్మోస్ట్ ఎస్టిమేషన్గా 4 నుండి 5 క్వశ్చన్స్ అయితే మనకైతే ఎవ్రీ ఇయర్ ఎస్టిమేషన్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి మనకైతే అడగడం జరుగుతుంది. ఫ్లోటేషన్ మెథడ్స్ అవన్నీ ఉన్నాయి కదా మీకు, ఓవర్ నుండి మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అవన్నీ కూడా మినరల్స్ కోసం అండ్ మొత్తం అన్ని కూడా ఈ చాప్టర్స్లో నుంచి మనకైతే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఈజీగా కూడా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. కెమికల్ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు, ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్స్ ఏంటి, దానిలో వాడే ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ నేర్చుకుంటే ఇదైతే వస్తుంది. అండ్ అలానే కెమికల్ ఈక్వేషన్ అండ్ రియాక్షన్స్ ఇయర్ లేదు కానీ
బట్ ఇన్ కేస్ అడిగినట్టయితే ఒక 3 క్వశ్చన్స్ నుండి 4 క్వశ్చన్స్ వరకు మాక్సిమం అయితే దీని నుండి కూడా అయితే అడుగుతున్నారు. సో టోటల్ గా చూసుకున్నట్టయితే మీకు 30 మార్క్స్ ని ఇలా అడుగుతున్నారు. 30 మార్క్స్ ని ఈ 6 అండ్ అలా కాకుండా మీకు 30 మార్క్స్ యావరేజ్ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుండి 6 క్వశ్చన్స్ అనుకుంటే, అండ్ అలానే పీరియాడిక్ టేబుల్ నుండి ఒక 4 క్వశ్చన్స్, అండ్ దీని నుండి ఒక 5 క్వశ్చన్స్ కార్బన్ అండ్ కాంపౌండ్స్ నుండి, యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, అండ్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి ఒక 5 క్వశ్చన్స్, అండ్ అలానే ఇదొక 4 క్వశ్చన్స్. నేను చెప్పాను కదా ఇక్కడ 6 to 8 మాక్సిమం అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం మనం ఇక్కడ 7 క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే ఓవరాల్ గా 30 క్వశ్చన్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రాబబిలిటీ నుంచి మనకైతే అడగడం జరుగుతుంది. ఓకే, మీకైతే క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. బట్ ఇప్పుడు ఈ ఇయర్ లో మనకైతే ఎలా అడుగుతారు అంటే మనకి ఆల్మోస్ట్ ఏమంటారు దాన్ని, ఈ ఇయర్ మనకి సిలబస్ తీసేశారు, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ తీసేశారు, ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ నుంచి తీసేశారు. సో ఈ ఇయర్ మీకు ఎలా అడుగుతారు అన్న దానికి నేనేం చెప్తానంటే జస్ట్ చూడండి ఈ ఇయర్ ఎలా అడుగుతాడు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకి ఈ ఇయర్ ఈ చాప్టర్ అండ్ ఈ చాప్టర్ లేదు. అంటే ఈ చాప్టర్ నుంచి మనకు లాస్ట్ ఇయర్ ఒక 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి అనుకుందాం, అండ్ అలానే దీని నుండి కూడా ఒక 3 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ కి సంబంధించి 6 to 7 క్వశ్చన్స్ కి సంబంధించిన వెయిటేజ్ ని క్యాన్సిల్ చేసేసారు. లాస్ట్ ఇయర్ ఉన్నవి ఈ ఇయర్ లేదు. అంటే మనకి ఓన్లీ 23 మార్క్స్ అడిగే ప్రాబబిలిటీ ఉన్నది. అంటే 23 మార్క్స్ ఎక్కడి నుండి అంట, యాసిడ్స్ అండ్ బేసెస్ నుండి, కార్బన్ అండ్ కాంపౌండ్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. అండ్ ఏం మిస్ చేశారు మీకు, జస్ట్ ఇదొకటి మిస్ చేశారు, ఇదొకటి మిస్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 24 క్వశ్చన్స్ కి మాత్రమే మనకి వెయిటేజ్ ఉంది. ఈ టూ లెసన్స్ ని డిలీట్ చేసేసారు. అంటే 6 మార్క్స్ మన చేతిలో మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ 6 మార్క్స్ ని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే, అండ్ ఈ అనాలిసిస్ అనేది నేను ఎలా చెప్తానంటే, మిగిలిపోయిన 6 మార్క్స్ ఒకటి అది తీసేశారు కాబట్టి ఈ రెండింటి నుంచి 6 మార్క్స్ మిగిలిపోయాయి. అంటే ఈ చాప్టర్ నుండి మాత్రమే మీకైతే వెయిటేజ్ ఉంది మొత్తం అంతా. ఇప్పుడు ఈ 4 చాప్టర్స్ కి మీకు వెయిటేజ్ ఎలా ఇస్తారు అంటే, ఇంకొక డ్రాబ్యాక్ అనాలో లేకపోతే అడ్వాంటేజ్ అనాలో నాకు తెలియదు కానీ ఈ ఇయర్ మీకు ఎస్ఎస్సిలో సిలబస్ కోసం అవ్వలేదని 30% ఆప్షనల్ సిలబస్ ని డిలీట్ చేశారు. దానిలో డిలీట్ చేసిన దగ్గర స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ నుండి మీకైతే మోయిలర్ డయాగ్రామ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని డిలీట్ చేసేసారు. ఇంకా క్వాంటమ్ కి సంబంధించిన కొన్ని థియరీస్ ఏవో ఉన్నాయి అవి కూడా డిలీట్ చేయడం జరిగింది. మీకైతే సిలబస్ కాపీ ఏదైతే మీకు కెమిస్ట్రీ నుంచి ఉందో నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. డిలీటెడ్ సిలబస్ మీరు చూసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే కార్బన్ అండ్ కాంపౌండ్స్ నుంచి కూడా 2-3 యాక్టివిటీస్ డిలీట్ చేశారు. యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి కూడా ఎక్కువ డిలీట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి కూడా డిలీట్ చేశారు. సో ఇప్పుడు ఈ డిలీట్ చేసిన సిలబస్ నుండి ఉన్న 4 చాప్టర్స్ నుండి 30 మార్క్స్ అంటే మీకు ఎక్కడ మాక్సిమం ప్రాబిలిటీ వస్తుంది తెలుసా క్వశ్చన్స్ అడగడానికి? ఎక్కువ స్కోప్ ఉండేది అయితే మీకు మాక్సిమం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుండి మనకి మాక్సిమం స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మంచి కాన్సెప్ట్స్ అవి ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తాడంటే, మీకు ఓవరాల్గా పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి నుండి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ని మీ 10th క్లాస్లో ఉన్న దాంతో మిక్స్ చేసుకొని అక్కడ ఏవైతే ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయో ఇక్కడ దాంతో మిక్స్ చేసి ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఇస్తాడు. మీరు కనుక మీ ఎస్ఎస్సి సిలబస్ని పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఉన్న కెమిస్ట్రీని కంపేర్ చేసుకుంటే మీకైతే మ్యాక్సిమం వెయిటేజ్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఇస్తారు. ఎందుకంటే మీ ఎస్ఎస్సి సిలబస్లో ఉన్న సిలబస్ అండ్ పాలిటెక్నిక్ సిలబస్లో ఉన్న దాంట్లో ఏమి తెలుసా ఉంటాయి, యాసిడ్స్ అండ్ బేసెస్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, నెక్స్ట్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఈ 3 చాప్టర్స్ అయితే ఉంటాయి. కార్బన్ అండ్ కాంపౌండ్స్ ని కెమికల్ బాండింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి మీకు. సో అందుకనే మాక్సిమం అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 8 క్వశ్చన్స్ to 10 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే నార్మల్ గానీ 6 to 8 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. బట్ ఈ ఇయర్ ఏం చేశాడంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ డిలీట్ చేశారు, పీరియాడిక్ టేబుల్ డిలీట్ చేశారు కాబట్టి 8 to 10 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది 30 క్వశ్చన్స్ లో. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు ఇచ్చేది ఎక్కువ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకే, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ దీని నుండి కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 6 క్వశ్చన్స్ to 7 క్వశ్చన్స్ ప్లాన్ చేస్తారు. ఓకేనా, 6 క్వశ్చన్స్ to 7 క్వశ్చన్స్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్, ఇది కూడా వన్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్. సో కాబట్టి ఎగ్జామినర్ అనేవాడు యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుండి న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అండ్ ఈ కెమికల్ తో రియాక్ట్ అయితే ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, బై ప్రొడక్ట్స్ ఏంటి, అలాంటివన్నీ మీకు 10th క్లాస్లో నేర్చుకునే ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన కూడా మీకైతే అడుగుతూ ఉంటారు. అంటే యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ దీని నుండి కూడా ఆల్మోస్ట్ ఒక 5 నుండి 7 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ 5 నుండి 7 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఉంది కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్
మెటలర్జీ. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి మనకైతే మాక్సిమం మార్క్స్ ఎన్ని రావచ్చు అనుకున్నట్టయితే సో దీని నుండి ఆల్మోస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ రాకపోయినప్పటికీ మనకైతే ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు మనం. 5 to 6 క్వశ్చన్స్. సో యావరేజ్గా మీరు తీసుకున్నట్టయితే యావరేజ్గా మీకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చినా అండ్ అలానే కార్బన్ అండ్ కాంపౌండ్స్ నుంచి ఒక 7 క్వశ్చన్స్ వచ్చినప్పటికీ అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఒక 7 క్వశ్చన్స్ అండ్ అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి ఒక 6 క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఇక్కడ 29 to 30 ఇలాగ 8 to 10 తీసుకున్నట్టయితే దీన్ని 29 to 30 క్వశ్చన్స్ అంటే టోటల్గా 30 క్వశ్చన్స్ మనకైతే ఈ వెయిటేజ్ నుంచి రావచ్చు. మీరు ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కువ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చేయండి, ఎందుకంటే 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఓన్లీ ఉన్న 4 చాప్టర్స్లో. నెక్స్ట్ ఉన్న చాప్టర్స్ మీ కెమిస్ట్రీ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను, కెమిస్ట్రీ మీరు ఈ వెయిటేజ్ని కనుక ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నేనైతే కెమిస్ట్రీ ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాను. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్నే ముందు స్టార్ట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అయిన వెంటనే నేనైతే కార్బన్ అండ్ కాంపౌండ్స్కి అయితే వస్తాను. సో నేను చెప్పే ప్రతి కీ పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించి ఒక 5 to 6 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అదైతే ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో నేను చెప్పిన కీ పాయింట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని దాంట్లో కవర్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఈజీగా వస్తాయి. అండ్ అలానే కెమిస్ట్రీ పేపర్ చూసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మీరు చదువుకున్న దాని నుండి వస్తుంది, అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో మీకు డిలీట్ చేసిన మొయిలర్ డయాగ్రామ్ కూడా చెప్తాను, ఎందుకంటే 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఏమైనా పొరపాటును ఇచ్చాడంటే మీరైతే మార్క్స్ లూజ్ అవ్వకూడదు. ఆ ఉద్దేశంతోనే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో ఉన్న మొయిలర్ డయాగ్రామ్, క్వాంటమ్ థియరీస్ అండ్ అలానే క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, దానికి సంబంధించిన వేవ్ లెంత్, రేడియేషన్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా మీకైతే నేను సో నేనైతే మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లోనైతే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? సో ఈ వెయిటేజ్ని అయితే మీరైతే మాక్సిమం కాన్సన్ట్రేట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా మంచి మాక్సిమం మార్క్స్ అనేవి కెమిస్ట్రీ నుంచి వస్తాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేనైతే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్మోస్ట్ కెమిస్ట్రీలోని మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ 30 మార్క్స్కి సంబంధించిన వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేశాను. ఇంకొక 20-30 మార్క్స్ మిగిలి ఉంది. అది కూడా చేసిన తర్వాత మీకైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.